నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. లోకసభ ఎన్నికల ప్రచారానికి సంబంధించి శనివారం సాయంత్రం 6 గంటల నుండి నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ చెప్పారు. ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎస్పీ కాజళ్లతో కలిసి 48 గంటల నిశ్శబ్ద కాలంలో చేయకూడని అంశాలపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలు ముగిసే వరకు ఎటువంటి సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని, 5గురికి మించి ఒకే చోట గుమికూడరాదన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. డబ్బు, మద్యం, విలువైన బహుమతులతో ఓటర్లను ప్రభావితం చేయడం సెక్షన్ 171 ప్రకారం నేరమని, వాటి నిరోధానికి ఎస్టీ, ఎస్సీ బృందాలతో విస్తృతి తనిఖీలు చేపట్టామని అన్నారు. ఇదేని తమ దృష్టికి వస్తే సి విజిల్ ద్వారా లేదా 1950 ద్వారా సమాచారం అందించాలని కోరారు. పోలింగ్ నాడు 100 మీటర్ల ఆవల తెల్ల కాగితంపై ఓటరు స్లిప్పులు అందించాలని, పోలింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 చట్టంలోని 126 సెక్షన్ ప్రకారం పుట్టినరోజు తదితర ఉత్సవ కార్యక్రమాల్లో ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టరాదని, అదేవిధంగా సెక్షన్ 126(1)(b) ఆర్పి యాక్ట్ 1951 ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలు వేయడం, ప్రసారం చేయడం శిక్షార్హమని అన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి డ్రై డేగా ప్రకటించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని, 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, అందులో అభ్యర్థి ఫోటో, పేరు, గుర్తు ఉంటాయని గమనించి ఓటు వేయాలని, వివిప్యాట్ ద్వారా ఓటు వేసినట్లు బీపీ శబ్దం వస్తుందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో షామియానా, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని, వృద్ధులు, దివ్యంగులకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాహన సౌకర్యం కల్పిస్తున్నామని, 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తేవాలని సూచించారు. ఈవీఎం, వివిప్యాట్లలో ఎటువంటి సందేహం అవసరం లేదని, ఉదయం 5:30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తామని అన్నారు. ఈవీఎంల సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే సమీపంలోని సెక్టోరల్ అధికారులు రీప్లేస్ చేసేతారని అన్నారు. గత శాసనసభ ఎన్నికలలో 80% పోలింగ్ నమోదు కాగా ఈసారి 100% అయ్యేలా చూడాలన్నారు. అసత్య వార్తలు ఎన్నికల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మీడియా 1కి 2 మార్లు అట్టి వార్తను రూఢి చేసుకోవాలని కోరారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్ట్ కండక్ట్ నార్మ్స్ 2022 ఎన్ జారీ చేసిన మార్గదర్శకాలను, వాలంటరీ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ననుసరించి మీడియా తమ వార్తలను ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, సైలెన్స్ పీరియడ్లో ఇతర నియోజకవర్గ ప్రజలు ఎవరు ఉండరాదని, హోటల్స్, లాడ్జింగ్లు తదితర వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని అన్నారు. సైలెన్స్ పీరియడ్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని, 5గురు కంటే ఎక్కువ గుమికూడరాదని అన్నారు. మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టమని, మీ దృష్టికి వస్తే సి విజిల్ ద్వారా తెలపాలని కోరారు. అసత్య వార్తలు ప్రసారం చేస్తే ఐపీ ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చర్యలు యూనిటాయని హెచ్చరించారు. ఓటర్లను వాహనాలు చేరవేయడం, పోలింగ్ కేంద్రాలకు మొబైల్ తీసుకురావడం నిషిద్ధమని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1,91,00,000 నగదుతో పాటు 6,790 లీటర్ల మద్యం పట్టుకుని కేసులు నమోదు చేశామని అన్నారు. గత శాసనసభలో రౌడీ షీటర్లతో పాటు కొత్తగా 583 మందిని బైండ్ ఓవర్ చేశామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని ఎస్పీ చెప్పారు. లోకసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాగా నిర్వహించుటకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సేల్ ఆఫ్ లిక్కర్ ఇప్పుడు మద్యం అమ్మడానికి వీల్లేదు కాబట్టి దీని మీద స్ట్రిక్ట్ విజిల్ అన్నది ఉంటుంది. చెక్ పోస్ట్ ద్వారా, ర్యాండమ్ చెకింగ్స్ ద్వారా ఎన్ని కంప్లైంట్స్ వస్తే కూడా వి విల్ టేక్ యాక్షన్. పక్కా సిస్టమ్ ఉంది, కమిషనింగ్ బరాబర్ జరిగింది.
మాక్ పోల్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్స్లో రూల్ ప్రకారంగా బరాబర్ 5:30కి అవుతుంది. సో పోలింగ్ ఏజెంట్ సమక్షంలో మాక్ పోల్ అవుతుంది కాబట్టి ఎక్కడా కూడా ఏది మీన్స్ ఏదో ఒకటి పెట్టేస్తే వేరే కనపడింది అట్లా అవకాశమే ఉండదు. ఐ కెన్ గ్యారంటీ 100%. సో అందరూ ఈ అవకాశం వాడుకుంటూ మన దేశం కోసం మనం ఓటు హక్కు ఖచ్చితంగా మనం వినియోగించాలి. మనకి ప్రత్యేకంగా భారత ఎన్నికల సంఘం మనకి ఒక అవకాశం ఇచ్చింది. జనరల్గా 5 గంటలకే ముగింపు అయ్యేది పోలింగ్. సో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మనకి ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. సో 6 o'clock దాకా మనకి ఓటింగ్ టైం ఎక్కువ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కామారెడ్డిలో ఉన్న పౌరులు చాలా మీన్స్ చొరవ తీసుకొని అసెంబ్లీ ఎలక్షన్స్లో 80% దాకా పోలింగ్ చేశారు. సో అది నాకు చాలా ఎంతో గర్వంగా ఉంది. ఈసారి కూడా మనం అంతే చొరవ తీసుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిప్యాడ్లు, ఈవీఎంలు తరలించే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురడంతో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. భారీ వర్షం కురవడంతో ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూటర్ చేసే కార్యక్రమం వద్ద ఉన్న టెంట్లు కుప్పకూలాయి. ఎన్నికల సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నికల వివిప్యాడ్లు, ఈవీఎంలు తడవకుండా ఉంచేందుకు అధికారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరికొంతమంది అధికారులు పరుగులు పెడుతూ అక్కడ ఉన్న వాహనాల వద్దకు వెళ్లారు. एस.के. मंसूर, पी.आर. कृष्ण प्रसाद, सूरैया, पी. रोहिणी, लक्ष्मी नारायण, इतियोलु वेंकटेश हाजरावली, सेक्टर ऑफिसर सेविकैना पीओ एपी और कार्यालय వచ్చే ఇక్కడ తొందరగా वो टीवी में और पड़ जाता अंदर जूम చేసి మొత్తం అల్లిపోతుంది.
ఉన్నట్టుగా అట్లా వస్తే ఏం కదా అది అది ఉండవద్దు ఎన్ని అడ్డు వెళ్తున్నాయి. లేక సరే ఒక్క అన్న లేపే ఇప్పటికీ వాన రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి ఇప్పటికి మొత్తం మొన్నటి వానకు సగం మడ్లు కొట్టుకుపోయినాయి. ఇవాళ వర్షానికి మధ్యాహ్నం వడ్లు నేర్పినాము. వడ్లు మొత్తం ఇప్పుడు సగం మడ్లు కూడా ఒక ట్రాక్టర్ వడ్లు వెళ్ళిపోయింది. మాకు నీళ్ళకు వర్షం పడి వర్షానికి వడ్లు కొట్టుకుపోయినాయి. ఈ అధికారులు టైంకు కాంటాక్ట్ పెట్టాక
మాకు 9 మంది ఉన్నారు ఇప్పటికి కాంట పెట్టడానికి. వాళ్ళే లోడ్ చేయాలి, వాళ్ళే కాంట చేయాలి. వాళ్ళు బీహార్లో ఉన్నారు వాళ్ళు. మాకు కప్పునికి వడ్లని కప్పునికి కూడా కవ్వలు కూడా ఇవ్వడం లేరు. రైతులకు బాగా ఇబ్బంది అవుతుంది, తొందరగా కాంట చేస్తలేరు. వడ్లు ఏంటి అడ్లు కూడా తొందరగా కాంట జరగడం లేదు. దయచేసి అధికారులు చొరవ తీసుకొని మాకు రైతులకు తొందరగా కాంట చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. రావడం వలన 12కి వర్షం దానికి అకాల వర్షంకు వడ్లు కొట్టుకుపోయినాయి. దీనికి ఎలాంటి కటింగ్ లేకుండా జల్దీ కాంట చేయాలని మేము 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. వర్షం చాలా ఇబ్బంది చేస్తుంది. ఏర్పడకుండా రావడం వలన ఎన్ని తాడిపత్రులు ఇచ్చినా కానీ తడవడం కొట్టుకుపోవడం జరిగింది. దీనికి పరిష్కారం ఏదైనా చూపించి 2 రోజుల ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీకు పంట కోసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? పంట కోసుకొచ్చి 15 రోజులు అవుతుంది. వచ్చినాము 2-3 రోజుల నుంచి కాంటలు అవుతున్నాయి. అంతకుముందు కాంటలు అయితే అయిపోతుండే. ఇంకా వర్షాలు ఉన్నాయంటారు, ఇప్పటికే ఇదిగా లేదు. వీటికే మస్తు నష్టం జరిగింది. ఇకనైనా నష్టం జరగకుండా చూడాలని చూస్తున్నాం. ఉన్న వర్షానికి మొత్తం వడ్లని కొట్టుకపోయినాయి. మళ్ళీ ఈరోజు ఎండబెట్టుకుందామని చేసే వరకు మరీ పొద్దున ఎండ వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు చూసేసరికి ఓలైంది, వర్షం వచ్చేసింది. కరెక్ట్ అయినా లేబర్ను తీసుకురాక వీళ్ళు కూడా మాకు చాలా ఇబ్బంది పెట్టి అయినా కానీ మరి కాంటాలు అయినాయి కూడా తీసుకుపోతలేరు. అట్లా కూడా మేము నష్టపోతున్నాం. ఇట్లా నష్టపోతున్నాం. మాకు రైతులకు ఈ కొట్టుకపోయిన వడ్లకు మాకు గవర్నమెంట్ మాకు మద్దతు కల్పించాలని మేము కోరుతున్నాము. యోగి రాజు గురుకేశవ్ ఉపాధ్యాయ నేపాల్, శ్రీమతి కుసుమ్ సున్నర్ టీం ఆపరేటర్ నేపాల్ గారిచే కామారెడ్డి పట్టణంలోని స్నేహపూరి కాలనీ పార్కులో యోగ శిబిరం మరియు చికిత్స కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యోగి రాజ్ గురు కేశవ్ ఉపాధ్యాయ స్నేహపూరి కాలనీ పార్క్ అధ్యక్షులు గ్యారసాయిలు మాట్లాడుతూ మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ల నొప్పి, సంధివాతం, పక్షవాతం, పిట్స్, సోరియాసిస్, బిపి, షుగర్, కంటి దృష్టి, సమస్త గర్భాశయ వ్యాధులు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ప్రైవేట్ హాస్పిటళ్లలో వేలకు వేలు డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుంటారు. అయినా కూడా తక్కువ కాని వారు సంప్రదించవలసిందిగా కోరారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఫీజు కేవలం 500 మాత్రమే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కుసుమ్ సునార్, సాలిక్ గ్రామ్, ప్రేమ్ రాజు, వసుంధర సుధాకర్ రెడ్డి, ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, బాలరాజు, మారుతి నాగేందర్ పాల్గొన్నారు. ये सब प्रकार की बीमारियों को हम लोग आसानी से ठीक कर सकते हैं. बाकी हमारे साथ में जो खड़े हैं उनसे भी आप पूछ सकते हैं. जय श्री राम. నా భార్యకి ఎన్నో సంవత్సరాలుగా వెర్కోసిల్ వెయిన్స్తో ఉన్న అవస్థ. ఈ యొక్క వీళ్ళు ప్రత్యేక యోగ నాడీ వైద్య చికిత్స ద్వారా చాలా నివారణ జరిగింది. 7 రోజులు మాత్రమే తీసుకుంటే చాలా తగ్గిపోయింది. మంచి చికిత్స అందిస్తున్నారు. జై శ్రీరామ్. మాది కామారెడ్డి. నాకు వెరికోసిన్స్, కీలవాతం 2 ఉన్నాయి. ఇక్కడికి 1 వీక్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే చాలా నయమైంది. ఎన్ని హాస్పిటల్లో తిరిగినా కానీ నాకు మెడిసిన్ వాడినప్పుడు మాత్రం తక్కువ ఉంటుండే. మెడిసిన్ బంద్ చేస్తే ఈ రోజు బంద్ చేస్తే తెల్లారే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుండే. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న నుంచి మెడిసిన్ లేదు. అంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ఒకటి అంతే. నేను ట్రీట్మెంట్ తీసుకుంటలే. నాకు 1 వీకే చాలా నయం ఉంది. వెరికోసిన్స్ కానీ ఇలా. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.